హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ మీ టాక్స్ బై లావణ్య. మా ఇంట్లో అయితే ఈరోజు శ్రీరామనవమి. సో, ఎర్లీ మార్నింగ్ 3:00కే లేచాను నేను. ముందు వాకిలంతా తడిగుడ్డ పెట్టేసుకొని చక్కగా రంగోలి అయితే వేసుకున్నాను. నాకు ఇలా నిండుగా ముగ్గులేసుకుంటే చాలా ఇష్టమనమాట. సో, అలా అని చెప్పి పెద్ద పెద్ద ముగ్గులైతే ఏం రావు. సింపుల్‌గా వేస్తాననమాట చిన్ని చిన్నవి. నాకున్నదే కొంచెం స్పేసు. చాలా చిన్ని స్పేసు. ఆ స్పేసే నేను అలా ముగ్గులతో డెకరేట్ చేసుకుంటాను. ఫాస్ట్‌గానే ప్రసాదాలైతే తయారు చేసేసాను. వడపప్పు, సలిమిడి, పానకం, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏసి సగ్గుబియ్యం సేమియా చేశాననమాట పాలతోటి. సో, అన్నీ మంచిగా కుదిరినియి. స్వామివారికి నైవేద్యం పెట్టేసి దీపారాజన చేసుకున్నాను. దీపారాధన చేసుకొని ఇంకా అలా వంట చేస్తానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. ఈరోజు ఎట్లాగో శ్రీరామనవమి కదా! సో, పప్పు, టమాటా పప్పును, మామిడికాయ పచ్చడి, రైస్ అంతే సింపుల్‌గా చేస్తున్నాను. ఈలోపే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నిన్న చూసామనమాట. ఇంక సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఏసీ ఆన్ జేసుకోవాలి అని. మాకెందుకో ఏసీ అంతగా అంతకుముందు వచ్చినట్టుగా రాలేదనమాట. సో, అందుకే అప్పటికప్పుడు అర్బన్ క్లాప్‌లో బుక్ చేసాం. సర్వీసింగ్ చేపిచ్చేద్దాము. ఎట్లా కంటిన్యూగా యూజ్ చేస్తాము. సమ్మర్ వచ్చేసింది గదా! అని. సో, అర్బన్ క్లాప్‌లో అయితే బుక్ చేసాం. ఇద్దరొచ్చారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా! భలేగా పైప్ అంతా సెట్ చేసుకొని మొత్తం అంతా ముందు ఏసీ అయితే చాలా డస్ట్ పట్టేసుందనమాట. మేమనుకున్న అరే! ఇంత డస్ట్ పట్టిందా చూసుకోలేదు అని. మ అది చూద్దాం ఎప్పటికప్పుడు క్లీన్ చేపిద్దాం అనుకుంటూనే అలా నెలలు నెలలు గడిచిపోయింది. సో, ఫైనల్‌గా అయితే శ్రీరామనవమి రోజే కుదిరినట్టుంది మాకు కూడా. సో, నేననుకున్నా ఓకే. ఈ రోజుకే రాసిపెట్టుందేమోలే. సరే అని చెప్పేసి వాళ్ళైతే త్వరగానే వచ్చేసారు. వాళ్ళు చెప్పిన స్లాట్‌కి వచ్చేసారనమాట. వచ్చి ఇంగ స్లోగా మొత్తం అన్నీ ఫట్ ఫట్ మని తీసేశారు. తీసేసి అన్నీ పైప్‌తో బాగా క్లీన్ చేశారు. మంచిగా క్లీన్ చేసి తర్వాత మొత్తం అన్నీ సెట్ చేశారు మళ్ళీ. వాళ్ళ వాషింగ్ కూడా బావుంది. వాటర్ ఫోర్స్ స్పీడ్‌గా తగిలే ఎక్విప్‌మెంట్స్ అన్నీ మంచిగున్నాయి వాళ్ళ దగ్గర. చక్కగా బాగా నీట్‌గా క్లీన్ చేసేసి మళ్ళీ అంతా యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేసేసారనమాట. సెట్ చేసి మళ్ళీ ఏసీ అంతా కూడా చెక్ చేశారు. ఓకే. ఆన్ చేసి గ్యాస్ చెక్ చేశారు. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాన్ కూడా చెక్ చేశారు. సో, ప్రాపర్‌గా అన్నీ చెక్ చేసుకొని చెక్ పాయింట్స్ అన్నీ లాస్ట్‌లో మళ్ళీ ఏసీ వస్తుందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకొని చాలా టైమే పట్టింది. మొత్తం ఈ వీడియో అంతా నాకు శ్రీరామనవమి నేనేమన్నా వీడియోస్ తీసుకుందామో, చేసుకుందాం అనుకున్నా. బట్ అలా ఏం కుదరలేదు. శ్రీరామనవమి మొత్తం ఈ ఏసీ క్లీనింగ్‌కే అయిపోయింది నాది. వీడియో అంతా అదే ఉంది. సో, వాళ్ళు మళ్ళీ అన్నీ ఫిట్ చేసేసి, చక్కగా అన్నీ చెక్ చేసి, మళ్ళీ రీచెక్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశారనమాట. పెట్టేసి ఇంకా ఏసీ చెక్ చేస్తున్నారు. అంతకు ముందుతో కంపేర్ చేస్తే మళ్ళీ సరిగ్గా వస్తుందా? లేదా? అని చెప్పి. ఏంటేంటో చేశారు రిమోట్‌తో. నేను మాత్రం వంట చేసుకుంటూ ఆల్టర్‌నేట్‌గా ఇది కూడా చూసుకుంటున్నా వాళ్ళెలా చేస్తున్నారా అని. ఓకే. ఫైనల్‌గా అయితే బానే చేశారు. ఇంకా అయితే అయిపోయింది. మొత్తం వాళ్ళు క్లీనింగ్ చేసే టైంలో నాకు వంట కూడా అయిపోయింది. పప్పు తాలింపు పెట్టేసా నేను. అలాగే రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేసుకున్నాననమాట. సో, ఈరోజు శ్రీరామనవమి అవ్వటం వలన అందరం ఇంట్లోనే ఉన్నాము. సో, ఇంకా అయితే నా శ్రీరామనవమి రోజైతే ఇలా గడిచిపోయిందనమాట. మొత్తం అంతా ఏసి చేసేసి వాళ్ళు ఇద్దరు చక్కగా స్కూటీ మీద అన్నీ తెచ్చుకున్నారు. చేశారు. అనిపిచ్చింది. ఇంత సింపుల్ అయిపోయినియి అన్నీ వచ్చేసారు. టఫా టఫా చేసేసారు ఫాస్ట్‌గా. అయిపోయింది. ఫినిష్ చేసేసారు. వాళ్ళ బ్యాగ్ వాళ్ళు సర్దేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నారనమాట. నా ముగ్గులను చూస్తే నాకే ముచ్చటేస్తుంది. "బాగా ఏసావు లావణ్య. శభాష్ శభాష్." సో, ఫైనల్‌గా వాళ్ళైతే ఏసీ రిపేర్ చేసి వెళ్ళిపోయారు. చేసాక నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకున్నా చాలా త్వరగా అయిపోయింది ఈరోజు ఎందుకో. అయిపోయింది. నేనేమో ఒక రీల్ కోసం అని చెప్పేసి చిన్నగా ఒక వీడియో అయితే తీసుకున్నాను. అది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కూడా. సో, అదే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, ఇలా ఒక షార్ట్ వీడియో ఒకటి నాకు నేనే తీసుకున్నాను సెల్ఫ్‌గా. ఆ టైంలో ఎవరు లేరు ఇంట్లో. సో, అందరూ బయటికెళ్లారు. సో, నేనే సెల్ఫ్ వీడియో ఒకటి తీసుకున్నాను. అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ పెద్ద వాన. కరెంట్ కూడా పోయింది ఈవినింగు. సో, ఈ శ్రీరామనవమికి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటే ఇలా చల్లగా అయితే గడిచిపోయిందనమాట. ఏసి అలా క్లీన్ చేసాం. ఇలా వాన పడి మొత్తం చల్లబరిచేసాడు. బావుంది. ఓకే. రేపటి నుంచి అన్నా యూజ్ చేయొచ్చు ఇంకా అనుకున్నా. ఈ రోజుటికైతే ఇదే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.